అంటే ఎవ్వరు కాదు అని చెప్పేసి అని చెప్పాడు. ఇది తెలుసా, ఆ తండ్రిని సమూయేలు అడుగుతున్నాడు, నీకున్నది ఈ కుమారులేనా అన్నాడు. మీరు ఒక్కసారి గమనించండి, తండ్రికి ఒక్క మూలనన్న ఆలోచన ఉందా? ఈ పెద్దవారినే రాజుగా చేస్తాడు. వాడు పనికి రానివాడు. ఎవరు? వాడు దీనికి పనికిరాడు. వాడు పనికి వచ్చే దేనికి? గొర్రెల కాచు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి మర్చిపోయాడు, తల్లి మర్చిపోయింది, అన్నలు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు. కానీ నా దేవుడు మర్చిపోలా. ఏమన్నాడో తెలుసా? నీకు ఈయన ఉంది, ఇంకొక కుమారుడు ఉన్నాడా అని చెప్పగానే అప్పుడు చెప్తూ ఉన్నాడు తండ్రితో. తండ్రి అన్నాడు, నాకు ఇంకొకడు ఉన్నాడయ్యా, వాడు చిన్నవాడయ్యా, పనికి రాని వాడయ్యా, గొర్రెలు కాచుకునేవాడయ్యా, వాడు ఎందుకులే అయ్యా అన్నాడు. నాకు వాడే కావాలి, వాడిని పిలిపించి అన్నాడంట. మీకు తెలుసా వీళ్ళంతా కలిసి, కొడుకులంతా కలిసి ఎవరి కోసం ఏం చేశారు తెలుసా? సమూయేలు కొరకు ఎదురు చూశారు. ఫస్ట్ ఎవరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని రాజుగా అభిషేకించాలని. కానీ సమూయేలు ఎవరి కోసం ఎదురు చూశారో తెలుసా? దావీదు కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. దావీదు వచ్చి గేటు దాటి వారి గుమ్మములకు అడుగు పెడుతుంటేనే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇతనే రాజు, ఇతని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇతనిని రాజ్యానికి రాజుగా అభిషేకించని సమూయేలుతో చెప్తే సమూయేలు వెళ్ళి అభిషేకించాను. నేను ఒక మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? మీకు తెలుసా, చిన్న వయసులోనే అభిషేకించాను దావీదుని. అభిషేకించిన తర్వాత వెంటనే రేపు పొద్దున యుద్ధంలో సైన్యంలో ఆ రాజసింహాసనంలో కూర్చోలా. ఈ రోజు అభిషేకించి తెల్లారెళ్ళి మళ్ళీ గొర్రెలు కాచాడు తెలుసా? మీకు అర్థమైందా? ఈ రోజు అభిషేకించాడు ఏమని? రాజుగా. తెల్లారు ఏం చేశాడు తెలుసా? గొర్రెలు కాసిన హెయ్ 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 అని కొన్ని రోజులు కాచాడు. ఒక సమయం వచ్చింది, గొలియాతుని చంపే సమయం వచ్చింది. గొలియాతుని చంపాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, అబ్బా గొలియాతుని చంపాడు కదా, ఇక ఈడే రాజు. అబ్బా గొలియాతుని చంపాడు కదా, ఇక గొలియాతు ఒక దావీదు కూడా ఫీల్ వచ్చేదేమో, అబ్బా దేవుడు నన్ను రాజుగా చేస్తా అన్నాడు కదా, చంపాను కదా, నాకు అధికారం వస్తుందేమో అనుకున్నాడు. వెంటనే ఏమైందో తెలుసా? గొలియాతును చంపినందుకు సౌలు, అంటే అప్పుడు ప్రస్తుత రాజు, మరలా దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు చేసిన తప్పేమైనా ఉందా? ఏమీ లేదు. నేను ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు దావీదు. తెలుసా? ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఏ తప్పు చేయకుండానే గొర్రెలుగా తల్లిదండ్రులు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, విడిచిపెట్టారు. అభిషేకించిన తర్వాత కూడా రాజు చంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో పడిపోయినా గానీ కాపాడి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? ఆయన దేవుడికి లోబడ్డాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను, ఈ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అంటే సౌలు అంత దారుణంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, దావీదు మాత్రం ఆ సౌలుని మరలా చంపడానికి అవకాశం వచ్చింది. ఆయన చేతిలో కత్తుంది. ఆయన గారు దావీదు దగ్గర కొంతమంది సైన్యం ఉన్నారు. ఒక్క పోటు పొడిస్తే సౌలు చచ్చిపోతాడు. సౌలు యొక్క డ్రెస్ ఉన్నది కదా, డ్రెస్ ముక్కలు కోసుకొని వచ్చాడు. పడుకున్నవాడిని ముక్కలు కోసుకున్నవాడికి టేక్కోటి ఉంటుంది లెక్క, ఈజే కదా. కానీ ఒక ముక్క కోసుకొని వచ్చాడు కానీ ఆ మనిషిని చంపరా. అప్పుడు దావీదు పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఎందుకు అతను నువ్వు చంపలేదు అని చెప్పేసి. అంటే దేవుడే చూసుకుంటాడు. ఆయన అభిషేకించిన వాడు తను చంపాలని అనుకున్నా గానీ, నేను దేవుని బిడ్డను, నేను దేవునికి మహిమకరంగా జీవించేవాడును, అతను అభిషేకించబడిన వాడు, నేను అటువంటి తప్పు నేను చేయను, అతను నేను చంపను అన్నాడు. ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ కదండి. ఇటువంటి జీవితం జీవించాడు కాబట్టి దావీదు గురించి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడికి ఇష్టడుగా ఉండాలి. దావీదు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, నాన్న వారు విడిచిపెట్టిన, వారి ఎన్నో సమస్యలు వచ్చినా, మరణకరమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, జరిగిన అద్భుతం ఏంటంటే దావీదును దేవుడు రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సీఎంలు కాదు, 40 సంవత్సరాలు ఏకగీటిగా పరిపాలించిన రాజు దావీదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా జీవించు, దేవుడిని బ్రతుకు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా జీవించాలంటే 2-3 విషయాలు చేయి చాలు. ఒకటి, నీ పక్కన వారితో ఇష్టముగా జీవించు. నీ పక్కన వారి నీ గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలి. రెండో విషయం ఏంటో తెలుసా? దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నీ విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. రెండో విషయం చదువుకుందామా? 6వ వచనంలో ఉంటుంది. వీరు ఎందుకు చనిపోయారయ్యా అంటే, రెండో అంశం నా వైపు చూడాలి. ఫస్ట్ అంశం ఏంటండి? ఎందుకు చనిపోయారు వాళ్ళు? దేవుడికి ఇష్టం.